హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనురాధ. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే ఫీటల్ డాప్లర్ అనమాట. సో ఫీటల్ డాప్లర్ అంటే ఏంటి అనేది అయితే చూసేద్దాం. సో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో ఇది ఒక మెడికల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇది దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? ఈ ఫీటల్ డాప్లర్ అనేది ఫీటస్ అనేసి అంటే బేబీ అన్నమాట. సో బేబీ అమ్మ కడుపులో ఉండే పెరుగుతున్నప్పుడు ఆ స్టార్టింగ్ స్టేజ్లో థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్, సిక్స్త్ మంత్, సో అప్ టు ఫిఫ్త్ మంత్ వరకు బేబీని ఫీటస్ లేదా ఫీటల్ అనేసి అయితే కేటగిరీ చేస్తారనమాట. అంటే అలా పిలుస్తారనమాట. సో ఈ ఫీటల్ డాప్లర్ అంటే ఏంటి? ఈ డాప్లర్ అంటే ఏంటి అంటే ఈ ఫీటల్ డాప్లర్ ద్వారా కడుపులో బేబీ హార్ట్ బీట్ ఎలా వస్తుంది, బేబీ కదలికలు ఎలా ఉన్నాయి, బేబీ హార్ట్ బీట్ అనేది ఆ సౌండ్స్ అనేది వినొచ్చు అన్నమాట. సో బేబీ యొక్క గుండె శబ్దాన్ని వినొచ్చు, ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది చూడొచ్చు అన్నమాట. సో అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? చూడండి, ఇన్స్ట్రుమెంట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫీటల్ డాప్లర్ అని చేస్తున్నారు. సో ఇదైతే ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. సో దీన్ని ఓపెన్ చేసి ఎలాంటి పార్ట్స్ ఉన్నాయి, ఏమేమి పార్ట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గాయస్, సో ఇది ఓపెన్ చేసినప్పుడు లోపల ఎలా ఉంటుంది, మెటీరియల్ ఎలా ఉంది, ఎలా వాడాలి అనేది అయితే ఈరోజు చూద్దాము. సో ఇక్కడైతే స్టార్టింగ్ ఎంసీపీ అన్నమాట, కంపెనీ బ్రాండ్ ఇచ్చేసాడు ఫీటల్ డాప్లర్. సో మెటీరియల్ బొమ్మ అయితే ఇచ్చేసాడు అనమాట. సో ఇదైతే మెటీరియల్ బొమ్మ అన్నమాట, ఫీటల్ డాప్లర్. అండ్ ఇక్కడ చూస్తే మెటీరియల్ సో బ్రాండ్, కంపెనీ అండ్ అడ్రస్, ఇంకోటి సైజ్ ఇచ్చున్నాడు అనమాట. సో సైజ్ అనేది ఇది స్మాల్ సైజ్ అనమాట. హాస్పిటల్స్లో అయితే ఇంకా పెద్దవి కూడా ఉంటాయి. ఇక్కడ ఫీటల్ డాప్లర్ యొక్క ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. సో అది ఎలా పనిచేస్తుంది, ఎలా ఉంది అనేసి. సో ఇక్కడ ఫీచర్స్ ఏమున్నాయి? హై సెన్సిటివిటీ డాప్లర్ ప్రో, కాంపాక్ట్ డిజైన్ అండ్ ఈజీ ఆపరేషన్, సౌండ్ అవుట్పుట్ విత్ ఇయర్ ఫోన్. ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట. ఒక పౌచ్ అయితే ఇచ్చేస్తున్నారు. సో పౌచ్ లోపల ఇది ఉంటుంది. చూసారా, ఇక్కడ మెటీరియల్ అయితే ఇచ్చేస్తున్నాడు, ఇదిగోండి. ఇది బాక్స్ అన్నమాట. సో ఇది యాక్చువల్గా కనెక్ట్ చేసుకోవడానికి మనకు ఒక ఛార్జర్ కూడా ఇచ్చున్నారు. సో నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేసి చూసాను అన్నమాట. సో ఎక్స్ప్లోర్ చేయడానికి ఎలా ఉంటుంది అనేది ఒక ఛార్జర్ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇదైతే ఈ బాక్స్ అయితే ఉంటుంది కదా. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ బటను, ఇది వాల్యూమ్ బటన్ అన్నమాట. సో ఇది యూజ్ చేసినప్పుడు మనకు వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా సరిపోతుంది. సో ఇది మెయిన్ బాక్సు. ఇక్కడైతే ఉంది కదా, సో ఇది ప్రోబ్ అన్నమాట. సో ఈ ప్రోబ్ అనేది ఈ కనెక్షన్ అయితే ఇచ్చున్నాడు. ఈ ప్రోబ్ ఎట్లా పెట్టి చూస్తామంటే సో ఫస్ట్ ఇదైతే దీనికి ఈ బాక్స్కి అయితే కనెక్ట్ చేస్తామన్నమాట. సో ఇది ఈ బాక్స్కి కనెక్ట్ చేసి ఈ ప్రోబ్ అయితే అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఛార్జర్ అయితే ఇదిగోండి, ఇక్కడ ఒక 2 ఇచ్చేస్తున్నారు. సో కనెక్షన్స్. సో ఇదైతే ఇక్కడ ప్లగ్ చేయాలన్నమాట. సో ఇది కనెక్ట్ చేసి దీనికి పెట్టి, ఇది చూసారా, ఇది బల్బ్ అంటారన్నమాట. సో ఈ బల్బ్ ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ప్రెగ్నెంట్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పొట్ట ఏదైతే ఉందో సో ఆ అబ్డామెన్కి సైడ్ పెడతారన్నమాట. అబ్డామెన్కి సైడే ఎందుకు పెడతారు ఇది అంటే, సో బేబీ లైవ్ పొజిషన్, బేబీ ఏ పొజిషన్లో ఉన్నాడు దాన్ని బట్టి, సైడ్ పడుకో ఉండేదాన్ని బట్టి బేబీ కరెక్ట్గా హార్ట్ బీట్ ఎక్కడ ఉంటుంది అనేసి అయితే కింద అబ్డామెన్, లోయర్ అబ్డామెన్లో ఉంటుందన్నమాట. సో కరెక్ట్గా ఈ బల్బ్ అనేది లోయర్ అబ్డామెన్ కింద గట్టిగా ప్రెషర్ ఇచ్చినప్పుడు సో బేబీ కదలికలు, బేబీ హార్ట్ సౌండ్స్ ఇవైతే మనకు మానిటర్లో కనిపిస్తుంది అన్నమాట. సో గైస్, చూసేసారు కదా ఈ ఫీటల్ డాప్లర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేసి. సో ఆ ప్రోబ్ తీసుకునేసి ఈ లోయర్ అబ్డామిన్ కింద ప్రెగ్నెంట్ ఉమెన్ లోయర్ అబ్డామిన్ దగ్గర ప్రెషర్ చేసి చూస్తే అక్కడ బేబీ హార్ట్ సౌండ్ అనేది మానిటర్ అవుతుందన్నమాట. సో ఇది దేనికి వాడతారంటే, దీనివల్ల మనం బేబీ హార్ట్ రేట్ ఎలా ఉంది అనేది అయితే చూడొచ్చు అన్నమాట. యాక్చువల్గా మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, బేబీ కడుపులో ఉన్నప్పుడు ఎంత ఉంటుంది ఈ బేబీ హార్ట్ రేట్ అంటే 110 నుండి 140, 150 వరకు నార్మల్ లెవెల్స్ అన్నమాట. అలా లేదు, ఒకవేళ 160, 170, 180 ఉంది అనేసి అంటే బేబీ హార్ట్ రేట్ ఎక్కువగా కొట్టుకుంటుంది, లేదంటే లోపల బేబీకి ఊపిరాడడం లేదు అండ్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో
ఇది ఎప్పుడెప్పుడు చూస్తారు అనేసి అంటే మ్యాక్సిమం 8th-9th మంత్లో చూస్తారనమాట. సో 7th, 8th, 9th మంత్లో. ఎందుకంటే ఈ మంత్లో చూడడం వల్ల ఏమవుతుందంటే బేబీ పార్ట్స్ అనేవి ఫుల్గా డెవలప్ అయి ఉంటాయన్నమాట. సో అలా కంప్లీట్గా డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ హార్ట్ సౌండ్ కానీ, హార్ట్ ఫ్రీక్వెన్సీస్ కానీ, ఆ సౌండ్ వేవ్స్ కానీ ఈజీగా మనం వినగలుగుతామన్నమాట. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే లైక్ అలా ఎగ్జామినేషన్ చేపించి ఇదిగోండి ఇది మీ బేబీ హార్ట్ సౌండు వినండి అని చెప్పేసి వినిపిస్తారనమాట. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి.